హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసేసి కర్ణాటక స్పెషల్ సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటి ఎవరైనా సరే చేసుకునే విధంగా కారాబాత్ చూపిస్తానండి. చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసేసి. ఇక్కడ దీనికి కాంబినేషన్ చట్నీ ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట. చట్నీ లేకుండా తినలేము. అంటే తినేవాళ్ళు తింటారు కానీ చట్నీతో కాంబినేషన్ ఇంకా సూపర్గా ఉంటుంది. సింపుల్గా చూపిస్తానండి. ఇంట్లో ఉన్న వాటితోటి ఎవరైనా సరే ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తాను అనమాట. ఇక్కడ నేను ముందుగా ఈ కారాబాత్లోకి వచ్చేసేసి ఇంట్లో ఉన్న మాత్రమే ఎలాంటి వెజిటేబుల్స్ అంటే ఆలు, బీన్స్, క్యాప్సికమ్ ఇలా ఏమీ లేకపోయినా సరే సింపుల్గా ఇంట్లో ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి, కరివేపాకు వీటితో మాత్రం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఇక్కడ నేను ముందుగా వచ్చేసేసి రవ్వ తీసుకున్నానండి. రవ్వ వచ్చేసేసి గోధుమ రవ్వ తీసుకున్నాను అనమాట. మనం గోధుమ రవ్వ ప్లేస్లో ముంబై రవ్వ కూడా తీసుకోవచ్చు. అదేనండి ఉప్మా రవ్వ. ఇక్కడ నేను కారాబాత్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా పచ్చెనపప్పు, కొద్దిగా మినపప్పు, తాలింపు గింజలన్నీ యాడ్ చేసేసి కొంచెం తాలింపు ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఫస్ట్గా పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నానండి. తాలింపులో పచ్చిమిర్చి కొంచెం లైట్గా ముందుగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ అవి యాడ్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా సరే నేను పచ్చిమిర్చి యాడ్ చేస్తాను తాలింపులో, ఎందుకంటే పచ్చిమిర్చి కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే మనము తినేటప్పుడు పొరపాటున పచ్చిమిర్చి ఏమన్నా వచ్చినా కానీ మనకు అంత ఘాట్ అనిపించదనమాట. నెక్స్ట్ ఒక 1½ టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ అల్లంది తురుము యాడ్ చేశాను. అల్లం తురుము సన్నగా తురిమేసేసి యాడ్ చేశాను అనమాట. ఒకవేళ మనకు అల్లం పీసులు అక్కడక్కడ తగిలినా పర్లేదు అనుకుంటే అల్లం చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి యాడ్ చేయొచ్చు. అట్లాగే కొద్దిగా పల్లీలు అనమాట. పల్లీలు అనేది మన ఆప్షనల్. ఒకవేళ జీడిపప్పు ఇంట్లో ఉన్నట్లయితే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. జీడిపప్పు యాడ్ చేయడం వల్ల ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియోలో కేవలం సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో ఈ కారాబాత్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అని మాత్రమే నేను చూపిస్తున్నాను అనమాట. ఇది కర్ణాటక స్పెషల్ రెసిపీ అనమాట. ఏ టిఫిన్ సెంటర్కి వెళ్ళినా మనకి కారాబాత్ కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ నాకు ఇక్కడ తాలింపు అనేది ఫ్రై అయిందండి. కొంచెం అల్లము లైట్గా ఫ్రై అయిందనమాట. నెక్స్ట్ కరివేపాకు, అలాగే ఆనియన్ పీస్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్, కరివేపాకు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ టమోటా పీసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. మనము ఇంట్లో ఉంటే వెజిటేబుల్స్ ఏమన్నా బఠానీ కానీ, అలాగే ఆలు, బీన్స్, క్యారెట్, క్యాప్సికము ఇలా ఎలాంటి వెజిటేబుల్స్ అయినా కానీ యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకా వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇక్కడ సింపుల్గా చేయడం చూపిస్తున్నాను కదా, అంటే ఇంట్లో ఉన్న వాటితో మాత్రమే చేస్తున్నాను అనమాట ప్రస్తుతానికి. ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అసలుకే చలికాలం కదండి, ఈవినింగ్ టైంలో మనకి రైస్ తప్ప నుంచి ఏదైనా టిఫిన్లు చేస్తే బాగుండు, వేడి వేడిగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి టైంలో ఇది ది బెస్ట్ అని చెప్తాను. చేసుకోవడం చాలా ఈజీ, అంతేకాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఆనియన్స్ అవన్నీ వేగిపోయాయండి. నెక్స్ట్ వచ్చేసేసి టమోటా పీసెస్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ టమోటా అనేది కొంచెం పెద్ద సైజ్ది ఒక టమోటా తీసుకున్నాను అనమాట. టమోటా ఆనియన్ కంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి, అప్పుడైతేనే దీని టేస్ట్, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. టమోటా యాడ్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని నేను టమోటా అనేది మెత్తగా మగ్గేంత వరకు వదిలేసేసుకుంటున్నాను అనమాట. మొత్తం టమోటా అనేది మెత్తగా అయిన తర్వాత నెక్స్ట్ మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను బెంగళూరు వచ్చిన కొత్తలో ఈ కారాబాత్ని చూసి ఉప్మా అనుకునేదాన్ని, కానీ ఉప్మాకి దీనికి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. టేస్ట్ పరంగా చాలా డిఫరెంట్ ఉంటుంది. చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది. అంటే దీన్ని కూడా ఉప్మా రవ్వతోనే ప్రిపేర్ చేస్తాం, కానీ టేస్ట్ దానికి దీనికి చాలా తేడా అనిపిస్తుంది అనమాట. ఉప్మా ఒకవేళ ఎవరైనా తినట్లేదు అన్న వాళ్ళు కూడా ఇది ఈజీగా ప్రిపేర్ చేసేసుకొని తినేయచ్చండి. టమోటా కూడా నాకు మెత్తగా మగ్గిపోయిందనమాట. ఆయిల్ అంతా పైకి వచ్చేసేసింది, మొత్తం మెత్తగా మగ్గింది. నాకు తాలింపు అంతా టమోటా అండ్ ఆనియన్స్ ఇవన్నీ చాలా బాగా మగ్గిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి వాటర్. మనకి కారాబాత్ అనేది కొంచెం లూజ్గా ఉంటుందన్నమాట, థిక్గా లేకుండా. అందుకని చెప్పేసి ఇక్కడ నేను వాటర్ వచ్చేసేసి 1 కప్పు రవ్వకి నేను 2½ కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను గోధుమ రవ్వ తీసుకున్నానండి. నార్మల్ ఉప్మా చేసుకునే రవ్వ కంటే ఈ గోధుమ రవ్వకి కొద్దిగా ఒక 1/2 కప్ అంతా వాటర్ అనేది ఎక్కువగానే పడుతుందన్నమాట. ఒకవేళ నార్మల్ బొంబాయి రవ్వ, ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదా వైట్ కలర్ది, ఆ నార్మల్ రవ్వ తీసుకుంటే ఏంటంటే మనకి 1 కప్పుకి 2 కప్పుల వాటర్ అయితే సరిపోతుంది. నేను ఇక్కడ 1 కప్కి 2½ కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత మనం రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి. నార్మల్ రవ్వ అయితే కంపల్సరీ ముందుగా ఫ్రై చేసుకోవాలండి నెయ్యిలో. ఇది గోధుమ రవ్వ కదా, మనం ఫ్రై చేయకపోయినా కానీ బాగుంటుంది టేస్ట్ అనేది. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసేసి ఇందులో సాంబార్ పొడి కానీ లేదా వాంగీబాత్ పౌడర్ ఉంటుంది కదా,
అది కానీ యాడ్ చేయాలన్నమాట. ఒక 1 టేబుల్ స్పూన్, ఎక్కువ అనేది యాడ్ చేయొద్దు. ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇందులోకి వాంగీబాత్ పౌడర్ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకవేళ అది ఇంట్లో లేని టైంలో మనము సాంబార్ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట వాంగీబాత్ పౌడర్ ప్లేస్లో. ఈ పౌడర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందన్నమాట. ముందుగా వచ్చేసి 1 కప్ రవ్వ అనేది యాడ్ చేసేసాను. నెక్స్ట్ ఇంకొక కప్పు రవ్వ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను మొత్తం 2 కప్స్ యాడ్ చేశానండి. ఏ కప్పుతో అయితే మనం రవ్వ యాడ్ చేస్తామో అదే కప్పుతోటి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి వాటర్ అనేది ఒక్కొక్కసారి తక్కువ అయింది అనిపిస్తే మాత్రం మళ్ళీ సపరేట్గా కొంచెం వేడి నీళ్ళు, అంటే బాగా మరిగించిన వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను రవ్వ మొత్తం యాడ్ చేసిన తర్వాత బాగా మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకొని ఇందులోనే నేను కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను. మనం ఉడికించుకునేటప్పుడే కొత్తిమీర యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది రవ్వకు పట్టి మనకి తినేటప్పుడు ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుందన్నమాట. కొద్ది క్వాంటిటీ అనేది ముందుగా యాడ్ చేస్తున్నాను, మళ్ళీ లాస్ట్లో కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. నార్మల్గా ప్రిపేర్ చేసుకునే కర్రీస్లో వాటిల్లో వేసుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం ఎక్కువగా పడుతుంది అనమాట క్వాంటిటీ అనేది. ఇక్కడ నేను కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకున్నాను. మనకి ఇది మగ్గేలోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. చట్నీ వచ్చేసి సింపుల్గా ఇన్స్టెంట్గా చట్నీ కూడా చూపించేస్తున్నాను. ఇక్కడ మిక్సీ జార్లోకి ఒక 3-4 పచ్చిమిర్చి తీసుకోవాలి. కొద్దిగా కల్లుప్పు, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 కప్ వచ్చేసేసి వేయించుకున్న పల్లీలు, 1 కప్ వచ్చేసేసి పుట్నాలు. ఇక్కడ నేను అన్ని పచ్చివే యాడ్ చేశానండి, ఎక్కడ వేయించలేదన్నమాట. ఒకవేళ వేయించి కావాలనుకున్నా కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి గ్రైండ్ చేసుకొని మెత్తగా పౌడర్ లాగా కొద్దిగా వాటర్ వేసేసి మనము కొంచెం చట్నీ లాగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటరీ ఉండాలండి చట్నీ అనేది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉండాలన్నమాట. గట్టిగా అసలు గ్రైండ్ చేసుకోవద్దు. ఎంత వాటర్ అయితే పడుతుందో అంత వాటర్ వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా రెడీ చేసుకోవాలి. ఇక్కడ మనకి చట్నీ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ చట్నీ రెడీ అయ్యేలోపు మనకి కారాబాత్ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ పైకంతా మీరు చూస్తే ఆయిల్ అనేది కొంచెం పైకంతా వచ్చేసింది అనమాట. ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను. ఇంకొక విషయం అండి, ఇంకా ప్రిపరేషన్ అయిపోయింది అనుకుంటున్నారా? లేదండి, మెయిన్ ఇంగ్రీడియంట్ లాస్ట్లో వచ్చేసి కంపల్సరీ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ అన్నా సరే కంపల్సరీ లాస్ట్లో నెయ్యి యాడ్ చేస్తేనే ఈ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇక్కడ నేను మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ముందుగా యాడ్ చేసుకున్నాం కదా అని కాదు, లాస్ట్లో కూడా కంపల్సరీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కొద్దిగా అయినా సరే కొత్తిమీర. నెక్స్ట్ వచ్చేసేసి కొద్దిగా నెయ్యి అనేది 1 టేబుల్ స్పూన్ పైన, ఎంతైనా సరే ఇంకా మీకు ఇష్టం అనమాట. ఇందులో నెయ్యి పడితేనే ఆ టేస్ట్ అది అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను అనమాట. నెయ్యి అనేది యాడ్ చేసేసి నెయ్యి మొత్తం ఈ కారాబాత్ మొత్తం కలిసేలాగా బాగా కలిపేసేసుకోవాలి. మొత్తం మనకి నెయ్యి అనేది మొత్తం బాగా కలగాలన్నమాట. నెయ్యి అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేస్తాం కదా, అదంతా బాగా కలిసేలాగా మొత్తం బాగా కలిపేసేసుకుంటే ఒక 2 మినిట్స్, అంటే కొంచెం చల్లారాలండి. ఇక్కడ నేను నెయ్యి యాడ్ చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కలిపేస్తున్నాను అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసి కలిపేసేసుకొని మొత్తం బాగా కలిపేలాగా ఒక 2 మినిట్స్ అలా ఉంచేసేసి ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. మనం నెయ్యి వేసి కలిపిన వెంబడే సర్వ్ చేయకుండా ఒక 2 మినిట్స్ అనేది ఆ వేడికి అలా వదిలేయాలన్నమాట. ఆ నెయ్యి ఇంకా లాస్ట్లో యాడ్ చేసిన ఆ కొత్తిమీర ఫ్లేవరు అదంతా ఈ కారాబాత్కి పట్టి టేస్ట్ అనేది ఇంకా అసలుకి మార్వెలస్గా ఉంటుందండి. చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ మేము ఉండే దగ్గర మాత్రం ఎక్కువగా ఈ కారాబాత్ని ఈవినింగ్ టైంలో ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు, అంటే నైట్ టైంలో అనమాట. మనకి రెడీ అయిపోయిందండి కారాబాత్. నెక్స్ట్ చట్నీ కూడా రెడీగా ఉందన్నమాట. ఇక్కడ నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏ విధంగా సర్వ్ చేసుకుంటారో చూపిస్తున్నాను అనమాట. ముందుగా ఒక కప్లోకి తీసుకొని దాన్ని ప్లేట్లోకి రివర్స్ చేసేసి దానిపైన చట్నీ అనేది అప్లై చేసుకొని తీసుకోవాలన్నమాట. ఇలా అయితే దీని టేస్ట్ అనేది అద్దిరిపోతుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేకపోతే ఇప్పుడు కంపల్సరీ ట్రై చేయండి. ఏముంది ఉప్మా లాగానే కదా అని అస్సలు అనుకోవద్దు. ఉప్మా కంటే దీని టేస్ట్ అనేది 100 టైమ్స్ ఎక్స్ట్రా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మొదటిసారి చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.